అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాక్కు, నా నామమును ఉచ్చరించే వలన ఆశీర్వదించదని. సంఖ్య 6:26. వారు నా నామమును ఉచ్చరించటం వలన నేను వారిని ఆశీర్వదించదను. ఆయన నామాన్ని ఉచ్చరించటం అనున్నది మనకు ఎంతో ధన్యత. ఆ నామాన్ని ఉచ్చరించటకు కూడా మనకు యోగ్యత లేని వారు అయినప్పటికీ ఆయన నామాన్ని ఉచ్చరిస్తే గొప్ప శక్తి, మహిమ, ప్రభావాలు మనకు లభిస్తాయి. కారణం యెహోషువ 7:9. ఆయన నామము ఘనమైన నామం గనుక. కీర్తన 54:6 ఉత్తమమైన నామం గనుక. 8:1-9 గొప్ప ప్రభావం గల నామం గనుక. 72:19 మహిమ గల నామం. 148:13 మహోన్నతమైన నామం. 135:13 నిత్యము నిలిచు నామం. 99:3 భయంకరమైన గొప్ప నామం. సామెతలు 19:18-10 ఆయన నామం బలమైన దుర్గం. కీర్తన 111:9 ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపతగినది. న్యాయాధిపతులు 13:18 చెప్ప సఖ్యము కాని నామం. పరమగీతాలు 1:3 ఆయన నామం పోయబడిన పరిమళ తైలంతో సమానం. అందుకే ప్రకటన 15:4 ఆయన నామానికి భయపడని వాడెవడు, ఆయన నామాన్ని మహింపరచిన వాడెవడు అని ప్రశ్నిస్తా ఉన్నారు. ఎందుకో తెలుసా? అపొస్తలుల కార్యం 4:12 చూస్తే ఇంకను, మరి ఎవరి వలనను రక్షణ కలుగుదు, మన ప్రభు నామమునే మనకు రక్షణ పొందవాలి, మనం రక్షణ పొందవాలను గాని ఆకాశం కింద మనుషుల్లో ఈబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము గనుక. అంతేకాదు ఫిలిప్పి 2:9-10 9-10 పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును, దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమున ఆయనకు అనుగ్రహించను. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధురాని పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు దేవా. చెప్ప సఖ్యం కాని నీ నామము ఉచ్చరించుటకు గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించిన విధానాన్ని బట్టి కోట్లాది స్తుతులు, స్తోత్రాలు దేవా. ఘనమైన నీ నామం, ఉత్తమమైన నీ నామం, మహిమ కలిగిన నీ నామం, మహోన్నతమైన నీ నామం, భయంకరమైన నీ గొప్ప నామం, పరిశుద్ధమైనది, పూజింపదగినది నీ నామం దేవా. బలమైన దుర్గం నీ నామం, పోయబడిన పరిమళ తైలంతో సమానమైనది నీ నామం. అట్టి నామాన్ని ఉచ్చరించుటకు అభ్యాసం కలిగిన వారమై నీ నుండి ఆశీర్వాదింపబడినట్లును, ఆశీర్వాదములను అనుభవించినట్లును నీ గొప్ప కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.